గాలిలెగిరే కార్లు అత్తాని అట కదా, అమెరికాలో తయారు చేసిరు. ఇంకా కొన్నొద్దులైతే తిరుగుతాయి అట్నోళ్ళ. ఇక ఎలన్ మస్క్ ఏమో డ్రైవర్ లేని కార్లు పట్టుకత్తాండు. కానీ వీళ్ళకంటే ముందుగానే మన హైదరాబాద్కు ఇంటి మీదకి ఎక్కే కారు వచ్చింది కాదు. అరే అవంటే ఒక కారు డైరెక్ట్ ఇంటి మీదకే ఎక్కింది. కొంపదీసి ఆ కారు నడిపింది మా బాలయ్య బాబా, రజనీకాంత, లేకుంటే జేమ్స్ బాండా. ఇక గిట్లనే అనుమానం కొడుతుంది కావచ్చు. ఎందుకంటే సినిమాలలో వాళ్ళే కదా చిత్రంగా కార్లు నడిపేది. ఇంతకు ఆ ఇల్లెక్కిన కారు కాడికే మనం పోదాం రాని, మరిగా ముచ్చటరుచుకుందాం. చూస్తురా, బొమ్మ కారో లేకుంటే సిమెంట్ తో చేసిన గోడ కారో అనుకోగల్లా ఒరిజినల్ కారే. రోడ్డు మీద పోయే కారే ఇది. కానీ ఇంట్లో మీదకి వెళ్ళిపోతుంది. ఈ విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఈ వింత కారు ఏ ఫారిన్ దేశంలోనూ లేదు, మన హైదరాబాద్ కార్నేనోళ్ళ దుండిగల కాడియోగి కారు ఇల్లెక్కింది. అయితే ఈ కారు దూలే డ్రైవర్ కు కన్నట్టుకున్నదట. తోలుకుంటనే నిద్రలకు పోయిండు. గుర్రు కొట్టుకుంటా కాళ్ళకు ఏదంతా వీటిని దొక్కుంటా పోయిండట. గేర్ లేవో, బ్రేక్ లేవో, ఎస్కలేటర్ లేవో, అసలు డ్రైవర్ సాబు ఖయాలనే లేడు. ఇక డ్రైవర్ గారి నడుపుడుకు కారు డైరెక్ట్ ఇల్లెక్కి కూర్చున్నది. ఇల్లు గల్లులకు గజ్జుమన్నది. అసలే వానాకాలం, పిడుగు పడ్డదా బాంబులు పడ్డా అని భయపడ్డారు. బయటకు వచ్చి చూసే వరకు యోగి కారు గిట్ల కనబడ్డది. అటెనక పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చి క్రేన్ తోని ఈ కార్ని గిట్ల కిందికి దింపిరు. కాదు, నిజంగా డ్రైవర్ సాబ్కు నిద్ర లేక కన్నంటుకున్నదా, లేకుంటే గొంతు తడుపుకుందామని తడుపుకొని మత్తులకు పోయిందా, నిజంగా నిద్ర మత్తుతోనే కారు ఇంటి మీదకి ఎక్కిందా, లేకుంటే మందు మత్తే పట్టుకపోయిందా? నేనేం చెప్పా, మీరే చెప్పురోలా. చూసినావా, మొత్తానికి కార్లు ఇండ్లు కూడా ఎక్కుతాయి అన్నట్టు. భలే డ్రైవర్ పోర్రి.